వచ్చేటప్పుడు రామరాజు కాటన్లో మీకోసం రామరాజు అంటే గుర్తొచ్చింది. మన ఊరు రామయ్య బట్టల దుకాణంలో నీకోసం 4 జతల బట్టలు తీయించి ఉంచాను. మొన్న వచ్చినప్పుడు చూశాను, కాళ్ళ నిండా అన్ని సిరిగిపోయి ఉన్నాయి ప్యాంట్లు. అవి జీన్స్ ఏదో లేరా. అలాగే సొగ్గురు ఫుడ్స్లో మీకోసం జున్ను కూడా అది ఏ గృహం మనకి అమెరికా. మన ఇంట్లోనే నీ కోసం జున్ను తయారు చేసి తినిపించాలని ఒక గేదెని పురమాయించాను కొనమని. ఈయనెత్తది పొద్దున్నే నీ కోసం జున్ను తయారు చేస్తాను, వెళ్ళేటప్పుడు కూడా ఒక పెద్ద గిన్నెడు పట్టుకెళ్తూ కానీ. ఈ పల్లెటూరులో నువ్వు కాలినడకన ఎంత తిరుగుతావని నీకోసం లూనా. నా లోన సంగతి అలాగుంచు. నువ్వు ఆ పట్టణంలో దుమ్ము ధూళి మధ్య ఎలా తిరుగుతున్నావో ఏంటో అని నీకోసం కొత్త కారు బుక్ చేశాను మొన్న పంట అమ్మిన డబ్బుతోటి. బంగారం అమ్మకు ఇచ్చి బట్టలు మాకెన్నో తెచ్చి ఓ 2 పంచలతోనే బతికావు. నీ తీరని ఆశల కొరకే చేస్తున్నా అక్కడ యుద్ధం, అందుకనే నానా మనకు ఈ దూరం. నిన్నే కన్నోడ్నే నేను, నీ కష్టం తెలియదా? బతుకంతా పిల్లల కొరకే, నీ మనసేం కోరదా? పక్కన కూర్చొని ప్రేమగా మాట్లాడు చాలదా? ఇంకెప్పుడు నానా నాకు నీకేదో చేసే భాగ్యం నీకు ఇవ్వడం మినహా ఏది అడగడం రాదా?